చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ అయిన బస్సు సర్వీసులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బస్టాండ్లో 5 బస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. డిపోకు సంబంధించిన భూ వివాదం ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. పెట్టిన కేసును వాపస్ తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు మంత్రి. ప్రయాణికులు చాలా రోజుల నుంచి ఒక ఎక్స్ప్రెస్ బస్ కావాలి హైదరాబాద్కి. మాకు సాయంత్రం పూట ఉన్నది కానీ పొద్దున 5 గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉంటే బాగుంటుందని చెప్పి రిప్రజెంటేషన్ రావడం జరిగింది. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మాకు ఈ బస్ అర్జెంటుగా శాంక్షన్ కావాలని చెప్పి వారిని కోరినప్పుడు తక్షణమే వారి బస్సు ఈ చెన్నూరు టు హైదరాబాద్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం మార్నింగ్ పూట, నేను డిఎం గారికి ఇదే చెప్పినాను, ఇది మార్నింగ్ పూట స్టార్ట్ కావాలి 5 o'clock. ఎందుకంటే సాయంత్రం పూట ఆల్రెడీ 2 బస్సెస్ ఉన్నాయి. ప్రొద్దున పూట ఉంటే బాగుంటుందంటే వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు చెన్నూరు నియోజకవర్గంలో నేను మొన్న డిఎం గారితో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను, అన్ని గ్రామాలలో బస్సు రీచ్ కావాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి వారిని కోరడం జరిగింది. దాని ప్రకారంగానే మన చెన్నూరుకి 4 బస్సులు, ఇంకా ఇది ఒక 1+4 5 బస్సెస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. సార్ ఇక్కడ బస్ డిపో వస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఆ మీటింగ్లో కోరడం జరిగింది. నేను ఇక్కడ ఎవరైతే కేసు వేశారో కోర్టులో వారిని అందరినీ కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు తొందరగా ఈ కేసు విత్డ్రా చేస్తే ఇక్కడ మన చెన్నూరులో కూడా ఒక బస్ డిపో తెచ్చే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. వారు అన్నారు ఈ కోర్టు కేసు పోతేనే, వారు కూడా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రిపోర్ట్ తెచ్చుకున్నారు. వారు అదే చెప్పినారు నాకు, అన్న కోర్టు కేసు విత్డ్రా అయిపోతే మీ చెన్నూరుకు ఒక బస్ డిపో శాంక్షన్ చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది.